సో హే గైస్, ఎవరైతే టాటా కరూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మైలేజ్ గురించి మాత్రం ఈ వీడియోలో చెప్తున్నా. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం ఫర్దర్గా ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మైలేజ్ గురించి మాట్లాడితే సో టాటా కరూ తీసుకున్న తర్వాత, వెహికల్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో 8.1 మాత్రమే వచ్చేసింది. నేను ఎవరైతే మనకు ఉంటారో మీడియేటర్ షోరూమ్ ఆయన కాల్ చేస్తే సార్ స్టార్టింగ్లో 8.1 ఉంటుంది, సో మనం వెహికల్ రన్ చేస్తుంటే మనకు అది చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. సో ఫస్ట్ 8.1 తర్వాత ఒక 2 to 3 days వర్కౌట్ చేసిన తర్వాత ప్రజెంట్ 500 kilometers 550 తర్వాత అది 10.2కి వచ్చేసింది. అంటే మైలేజ్ అనేది సో స్టార్టింగ్ నుంచి కొంచెం అయితే ఇంక్రీజ్ అయింది. 15-16 అని నేను చెప్పట్లేదు. 8.1 నుంచి 10.2కి ప్రజెంట్ వచ్చేసింది అన్నట్టు. నేను ఇంటికి వెళ్ళేప్పుడు 8.1, వచ్చేప్పుడు కొంచెం అక్కడ యూస్ చేసా కదా, ఆ తర్వాత 550-600 kilometersకి వచ్చేసరికి 10.2 స్లోగా చేంజ్ అవుతుంది అన్నట్టు. 8.1 2 3 4 5 6 7 అలా 9 అటు 10.1 10.2. సో ఆయన ఏం చెప్పారంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఇంకొంచెం మైలేజ్ చేంజ్ ఉంటుంది అని కూడా చెప్పారు అన్నట్టు. సో ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత కూడా మనం ఒకసారి అప్డేట్ చేసుకుందాం. ఫేక్ అయితే కాదు, నేను ఒకసారి డిస్ప్లే కూడా చూపెడతా. 10.2 మాత్రమే వచ్చేసింది టిల్ నౌ, ఇంకా సర్వీస్ అవ్వలేదు. ఫస్ట్ సర్వీస్ 6 ఎంత రీడింగ్ అనేది కూడా చూపెడతా, ఒకసారి మీరు థింక్ చేయండి అన్నట్టు. మేబీ 13-14 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, నాకు తెలియదు. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత రియల్ అప్డేట్ ఇస్తా. సో ఇక్కడ స్క్రీన్ చూస్తే మనకు చూపిస్తుంది ఫుల్ డీటెయిల్స్. అక్కడ చూడండి, నేను వెళ్ళేప్పుడు మామూలుగా 50 kilometers తోని స్టార్ట్ అయిపోయాయి. ఇంటికి వెళ్ళి రన్అప్ చేసి కొంచెం వర్క్ అక్కడ తిరిగిన తర్వాత మనకు 8.1 అని చెప్పే కదా. సో ప్రజెంట్ ఇది ఉంది ఎంత 633.2 kilometers. మనకు వచ్చేసింది యావరేజ్ స్పీడ్ 10.2, 8.1 నుంచి 10.2కి వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత ఈ మామూలుగా నేను వచ్చేటప్పుడు కూడా సిటీ మోడ్ పెట్టలేదు, ఓన్లీ ఎకానమీ డ్రైవ్ మోడ్ మాత్రమే పెట్టా. సో అది ఏంటంటే పెట్రోల్ది కూడా చూపిస్తుంది మన డిస్ప్లేలో, డిస్టెన్స్ టు బి ఎంటీ, ఇంకెంత వరకు మనకు పెట్రోల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదొకటి. మన టెంపరేచర్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది, ఆ తర్వాత ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం చేంజ్ చేసుకుంటే ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సో ఇది ప్రజెంట్ అయితే. సో మనం వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ స్పీడ్ 90 to 100లో వచ్చేసా. ఆ తర్వాత ఎకానమీ మోడ్లో మాత్రమే వచ్చా, సిటీ కానీ స్పోర్ట్స్లో కానీ రాలేదు. ఒకవేళ మన సర్వీస్ అయిన తర్వాత అవి కూడా ట్రై చేసి ఎంత వస్తుంది అనేది మాట్లాడతా. ఇంకొకటి చిన్నగా మాట్లాడేది అంటే, వెళ్ళేప్పుడు మా అన్న 145 కూడా ట్రై చేశాడు స్పోర్ట్స్ మోడ్లో. సో అప్పుడు కూడా వెహికల్ అనేది వైబ్రేట్ అవ్వలేదు, ఎలాంటి వైబ్రేషన్ లేదు. సర్వీస్ వర్క్ అయితే మామూలుగా లేదు, అసలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వచ్చేప్పుడు నా ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చా అన్నట్టు. వెళ్ళేప్పుడు మా అన్న వచ్చాడు కానీ వచ్చేప్పుడు నా ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోతుంది. అసలు నువ్వు డ్రైవ్ చేస్తున్నా అట్టే ఉండదు. మన డీసీఏ మాన్యువల్ కదా, ఆటోమేటిక్ కాబట్టి. సో మనం డ్రైవింగ్ చేస్తున్నట్టు ఏముండదు, ఫ్రీగా కూర్చొని హ్యాపీగా కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి వేరే వెహికల్స్కి, ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది వెహికల్, అంత చిన్నగా ఏమి ఉండదు. సో అది చెప్పేది. ఎకానమీలో వచ్చేసా బిఫోర్ సర్వీస్ నేను మాట్లాడేది. బిఫోర్ సర్వీస్ ఎకానమీ ప్రజెంట్ 10.2కి వచ్చేసింది. ఇంకేం రన్ చేయలేదు, ఎందుకంటే వెహికల్ రిజిస్ట్రేషన్ కాలేదు. అయ్యే వరకు కొంచెం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఒకవేళ మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ చెప్తా ఉంటా. థ్యాంక్ యూ, జై హింద్.